ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ప్రకారం న్యూటన్ చలన నియమాలు చాలా విషయాలను అద్భుతంగా వివరించాయి. వీటి వల్ల మెకానిక్స్ ఇంకా గురుత్వాకర్షణను అర్థం చేసుకోవడం సులభంగా మారింది. కానీ కొన్ని విషయాలు, ముఖ్యంగా కాంతి ఎలా పనిచేస్తుందో న్యూటన్ నియమాలు వివరించలేకపోయాయి. 1800లలో లైట్ ఒక వేవ్ లాగా ప్రవర్తిస్తుందని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కానీ వేవ్స్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా ఒక మీడియం కావాలి. ఉదాహరణకి మనం మాట్లాడే మాటలు వేరే వ్యక్తులకి ఎయిర్ మీడియం ద్వారా చేరుతుంది. అలానే లైట్ కూడా ఒక మీడియంలో ప్రయాణిస్తుందని శాస్త్రవేత్తలు ఊహించారు. ఆ మీడియంని లూమినిఫెరస్ ఈథర్ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ఈథర్ మీడియం కాంతి తరంగాలకు అంతరిక్షంలో ప్రయాణించడానికి సహాయపడుతుందని భావించారు. శాస్త్రవేత్తలు ఆ రహస్యమైన ఈథర్ను కనుగొనడానికి ప్రయత్నాలు చేశారు. దానిని బాగా అర్థం చేసుకోవాలని ఆశించారు. 1887లో ఆల్బర్ట్ ఏ. మైకెల్సన్ ఇంకా ఎడ్వర్డ్ మార్లీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఈథర్ మీడియంలో భూమి కదలడం వల్ల కాంతి వేగం ఎలా మారుతుందో పరీక్షించారు. కానీ ఆశ్చర్యంగా భూమి ఎలా కదిలినా కాంతి వేగం మారకుండా ఎప్పటికీ ఒకేలా ఉందని వారు గుర్తించారు. భూమి కదిలినా కూడా కాంతి వేగం మారకపోవడం చూసి శాస్త్రవేత్తలు ఇలా భావించారు, ఇప్పటి వరకు ఊహించుకున్న ఈథర్ అనే మీడియం అసలు లేదేమోనని. కాంతి వ్యాక్యూమ్లో అంటే శూన్యంలో ప్రయాణిస్తుందని అప్పుడు నిర్ణయించారు. అంటే దీన్ని పాత భౌతిక శాస్త్ర సూత్రాలతో అర్థం చేసుకోలేము. కొత్త విధమైన భౌతిక శాస్త్రం అవసరమైంది.